హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పట్నం పిల్ల మనీషా. మండే ఈవినింగ్ మాకైతే చాలా గట్టిగా వర్షం వచ్చిందండి. ఇది నెక్స్ట్ డే మా అబ్బాయికి స్కూల్ ఉందని తీసుకువెళ్తున్నాను. అంటే రోజు నేను తీసుకెళ్ళను, వాడే వెళ్ళిపోతాడు బస్ స్టాప్ వరకు. కానీ ఈరోజు కిందంతా చాలా వాటర్ వచ్చేసింది. చూడండి ఎంత వాటర్ వచ్చిందో చూపిస్తాను. వాటర్ చూడగానే ఫస్ట్ ఎలా వెళ్ళాలో అర్థం అవ్వలేదు. అసలు ఎంత వాటర్ వచ్చేసింది. ఇక్కడ స్టెప్ ఉంది, దాని పై వరకు ఎడ్జ్ వరకు ఆల్మోస్ట్ వచ్చేసింది. అసలు ఎంత ఆ డస్ట్బిన్ ఉంది చూసారు, అది గోడ దగ్గర ఉంటుంది, కానీ అది మధ్యలో కూడా వచ్చేసింది. ఎంత గాలి వర్షం అయితే చాలా ఎక్కువ వచ్చింది అన్నమాట. ఎలా వెళ్ళామని ఇక్కడ నిల్చుని ఆలోచిస్తున్నా. వీడు చూడండి గోడ పట్టుకుని ఎలా వేలాడుతున్నాడు. ఎలా అయినా సరే వెళ్ళిపోవాలి అని. స్కూల్కి వెళ్ళి సరదా కన్నా వాటర్లోంచి వెళ్ళాలని సరదా ఎక్కువగా ఉంది వీడికి. పట్టుకోవడం లేదు, నేను వస్తున్నాను. ఇక్కడ చూడండి, ఏదో మా తిప్పలు పడి మేము వెళ్తుంటే ఇలాగ సడన్గా కారు వచ్చింది. వాటర్ అంతా పైకి వచ్చేసింది, కాలు పైకంట. ఇంకా వాడు పైన నుంచి నడవడానికి సరిపోయింది, లేకపోతే షూలంతా తడిచిపోతుంది మొత్తం. ఎలా అయితే మెల్లిగా ఆ వాటర్ ఉన్నంత వరకు దాటేసాం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ట్విస్ట్ అయితే జరిగిందండి. గాలి ఎక్కువగా వేయడం వల్ల ఏమో రోడ్డు అంతా చాలా చెత్త చెత్తగా అయిపోయింది. అక్కడ ఆయన కారు స్టార్ట్ అవ్వట్లేదేమో, పాపం ఏదో చేసుకుంటున్నారు. స్కూల్కి టైం అయిపోతుందని స్పీడ్గా వెళ్ళిపోయాం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత స్కూల్ లేదని తెలిసిందండి, ఇంత కష్టపడి వెళ్ళిన తర్వాత. ఇక్కడ ఒక షాప్ చూపించాను చూసారా, అది కోల్డ్ స్టోర్ అండి. అంటే మనకి ఇండియాలో కిరాణా షాపులు ఉంటాయి కదా, ఇక్కడ అలా అనమాట. టైం వచ్చేసి మార్నింగ్ 6 o'clock అండి. ఎప్పుడు 6 o'clock కల్లా బస్సు వచ్చేస్తుంది. మా అమ్మాయికి ఏమో 7కి వస్తుంది. రోడ్డు మీద కూడా చూసారా వాటర్ అంతా ఎలా వచ్చేసిందో. వర్షం మాత్రం చాలా గట్టిగా వచ్చిందండి, నేనైతే ఎప్పుడు చూడలేదు అంత గట్టిగా వర్షం వచ్చింది. ఈ రోడ్డుకి అటు సైడ్ అయితే మా అమ్మాయి బస్సు వస్తుంది అక్కడ, ఇక్కడేమో ఇటు సైడ్ మా అబ్బాయి బస్సు వస్తుంది అన్నమాట. అంతేనండి ఈ వీడియో. ఈ వీడియో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.